పీటర్ సినిమా ఇంటర్నేషనల్ సినిమా 12,000 థియేటర్ రిలీజ్ అవడం అనేది మామూలు విషయం కాదు. కళలో కూడా ఊహించిన విషయం. తెలుగు సినిమాకి అంతటి ఖ్యాతి రావడం, ఆ ఖ్యాతి తీసుకొచ్చిన తెలుగుడు ఫస్ట్ గర్వించాలి. తర్వాత సినిమా బాగు సినిమా ఆ స్థాయికి ఉంది, అది చూసిన వాళ్ళు చెప్తారు. నేను చూశాను, ఆ స్థాయికి ఉంది ఆ సినిమా. ఖచ్చితంగా ఇంటర్నేషనల్ స్థాయికి, ఆ స్టాండర్డ్ కి వాళ్ళు 3 ఏళ్ళు తీసినా ఆ 3 ఏళ్ళ కష్టం కనపడతాను సినిమాలో. బ్రహ్మాండంగా తీసా, ప్రేక్షకులు నచ్చుతుంది, అభిమానులకు నచ్చుతుంది, అందరి కుటుంబ సమేతంగా నచ్చుతుంది. ఎవరికి అన్సాటిస్ఫైడ్ గా సినిమా నుంచి వెళ్ళలేదు వాళ్ళు. అది మాత్రం గ్యారంటీ. అంత బాగా తీశారు సినిమా, అంత బాగా చేశాడు. అసలు అర్జున్ విశ్వరూపం చూపించాడు అంతే. అర్జున్ ఎంత పర్ఫార్మరా, మామూలు హీరో ఎంత పర్ఫార్మరా, ఇంతగా చేయగల పర్ఫార్మర్ అనేది చూపించాడు. ఏం చేశాడు చివరిలో అసలు అయితే బ్రూస్ గంప్స్ అసలు అలా కళ్ళ 3.5 గంటల సినిమా అదే అప్పుడే అయిపోయింది అన్నంత అంత స్పీడ్ గా వెళ్ళింది. అది డెఫినెట్ గా అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుంది. సంతోషం. నేను అర్జున్ అని కాదు, నేనే అర్జున్ ఫ్యాన్ కాదు, ఇంకోటి కాదు. అర్జున్ వాళ్ళ తప్పులుంటే ఎన్నోసార్లు ఖండించిన వాడిని. కానీ యాజ్ అ తెలుగు వాడిగా, ఒక తెలుగు సినిమా వాడిగా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ మూవీ. మన సినిమా ఇండస్ట్రీని ఎక్కడికి తీసుకెళ్ళింది, ఈ సినిమా ఏ స్థాయికి తీసుకెళ్ళింది, ఇంత గ్రాండ్ వెళ్ళడానికి ఆ తెలుగు సినిమా ఆ స్థాయికి తీసుకెళ్ళినందుకు. ఆ రాజమౌళి ఒకప్పుడు తీసుకెళ్తే ఇప్పుడు సుకుమార్ ఇంకో స్థాయికి తీసుకెళ్తున్నారు. అది గర్వించబడ్డ, ప్రతి తెలుగుడు గర్వించదగ్గర, ప్రతి సినిమా వాడు గర్వించే సినిమా స్థాయి. ఓకే, ఇంకా రాజకీయాల గురించి మాట్లాడదాం సార్. ఏపీ రాజకీయాలకు సంబంధించి కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తి చేసుకుని చిట్టిబాబు గారు, మీరు కూడా ఎన్నికల సమయంలో కూడా మాట్లాడుతూ వచ్చారు. పాలిటిక్స్ కూడా మీరు చాలా దగ్గరుండి అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఈ 6 నెలల పాలన ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు మళ్ళీ ఒకసారి తన చరిత్రను రిపీట్ చేస్తున్నాడు. చంద్రబాబు అబద్ధాలతో చెప్పి ఇది చెయ్యడు. మోసగించడం అతని అలవాటు, అబద్ధాలు ఆరబోతా అతను అవలక్షణం. అది మళ్ళీ ఒకసారి నిరూపిస్తున్నాడు. 6 హామీలు అన్నాడు, ఒక్కటి కాకపోతే ఒక్కటి నెరవేర్చలేదు. మొన్న బడ్జెట్ కేటాయించారు, బడ్జెట్ కేటాయించడం అన్ని అబద్ధాలే. బడ్జెట్ ఊరిని తూతు మంత్రంగా ఇంత ఇచ్చేసేసి మేము చేస్తున్నాను. నీకు 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 అని పచ్చి అబద్ధాలు, పచ్చిగా నీకు అని మాట్లాడారు. ఎక్కడిచ్చారు? ఒక్కడికే అంటారు. మళ్ళీ నీకు 15 అవి లేవు. 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ 1500 నెలకి అది లేదు. రీఇంబర్స్మెంట్ లేదు. ఏది ఒక్క హామీలో ఒక్కటి కూడా చేయకుండా బడ్జెట్ లో తూతు మంత్రంగా గ్యాస్ కి ఏప్రిల్ దాకా ఒకటేనట. ఈ సంవత్సరం రాబోయే ఏప్రిల్ దాకా, ఏప్రిల్ తర్వాత 3 ఇస్తారట. ఏమి అబద్ధాలు! ఎందుకు ప్రజలను మోసపుచ్చి అబద్ధాలతో వచ్చేసారు. పవన్ కళ్యాణ్ సరిగా పవన్ కళ్యాణ్ 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, నువ్వు డబ్బా కొట్టేసేసి చాలా వేదన చూపించి, ఎమోషన్ చూపించి, జుట్టులా ఎగరేసుకుంటూ మాట్లాడు. అది పచ్చి అబద్ధాలు పార్లమెంట్ లో తెచ్చిపోయింది. ఆంధ్రలో తక్కువ. మొత్తం దేశం మీద 2014 నుంచి 2024 దాకా మొత్తం దేశం మీద 47,000 మంది మిస్ అయ్యారు. అందులో 80% రికవర్ అయ్యారు. ఇంకా 7,000 మంది ఆచూకీ తెలియాలి. అది కూడా చాలా మంది సెటిల్ అయిపోయి కూడా వాళ్ళు ప్రేమ, అందులో 7,000 మందిలో ప్రేమలో ఫెయిల్యూరు, చదువు ఫెయిల్యూరు, పరీక్షలు తప్పిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఆస్తుల్లో గొడవలు అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళు కలిసిపోయి కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు. కానీ 7,000 మంది ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళకి కాదు, దేశం మొత్తం మీద 7,000. ఇది 32,000 ఆంధ్రాలో మిస్ అయిపోయారని ఎలక్షన్ కోసం వాడిన పచ్చి అబద్ధం అని పార్లమెంట్ లో ఈ మిత్రపక్షమైన బీజేపీ తరఫున బండి సంజయ్ హోమ్ మినిస్టర్ గా రిప్లై ఇచ్చాడు. ఇంకా ఈ పచ్చి అబద్ధం ఇవాళ 92 మంది మిస్ అయ్యారు. దాని గురించి నోరెప్పరు. గుడ్లవల్లేరులో బ్లూ ఫిలిం తీసే అమ్మాయిలు అయితే దాని మీద నోరెప్పరు. పిఠాపురంలో అమ్మాయి కిడ్నాప్ అయితే రేప్ జరిగితే దాని గురించి స్పందించరు. హిందూపూర్ లో అత్తాకోడలను తగలబెడితే దాని గురించి స్పందించరు. చంద్రబాబు కాన్స్టిట్యున్సీలో కిడ్నాప్ జరిగితే దాని గురించి స్పందించరు. ఇప్పటికి 67,000 అప్పులు మాత్రం చేశారు. ఆ రోజు అడిగాం, నాయన మీరు ఇది హామీలు ఇస్తున్నారు, వాళ్ళు ఇచ్చిన హామీలు 67,000 కోట్లు ఖర్చు అవుతుంది, అంతకుముందు ప్రభుత్వం ఇచ్చింది. మీరు చెప్పేదేమో 1,80,000 కోట్లు అవుతుంది. మరి ఎట్లా దానికి 60,000 కోట్లకి శరీరంగా అయిపోతుంది, అదే అయిపోతుందని మాట్లాడారే. మరి ఇది ఎట్లా అంటే సంపద సృష్టిస్తాం మేము అన్నారు. ఏమి సంపద సృష్టించారయ్యా? ఈ 6 నెలల్లో 67,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. గవర్నమెంట్ సెక్యూరిటీస్ తాకట్టు పెట్టి, గవర్నమెంట్ కోర్టులు తాకట్టు పెట్టి, ఇంకా సంతకాలు పెట్టి
62,000 కోట్లు. మీరు అప్పు చేస్తేనేమో సంపద సృష్టిస్తామా, ఇతర ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు అప్పు చేస్తే దివాళా తీయటమా, మీరు చేస్తే సంసారము, ఇంకోటి చేస్తే వ్యభిచారమా, అన్ని పచ్చి అబద్ధాలు, పచ్చి నిస్సిగ్గుగా ఏ మాత్రం నీతి లేకుండా, నిజాయితీ అనే దానికి ఆస్కారం లేకుండా పచ్చి అబద్ధాలు అధికారం. ఇప్పుడు కూడా ఇంకా అబద్ధాలే ఆడుతున్నారు. ఎప్పటికప్పుడు ఏ నెలకు ఒక నెల డైవర్షన్ పాలిటిక్స్. ఒకసారి విజయసాయి రెడ్డి, అది తర్వాత విజయసాయి రెడ్డి అది డబ్బుల కోసం ఆడే నాటకం వాళ్ళు అని చెప్పి అర్థమైపోయింది, అది వెనకబడిపోయింది. నెక్స్ట్ సీనుది, దువాడ సీను మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ విషయం తేలిపోయింది. ఒక నెల 3వ నెలలు కట్టు, అది అబద్ధం అని తేలిపోయింది. 4వ నెల వైసీపీ షర్మిల వాళ్ళ అమ్మగారే ప్రెస్ మీట్ పెట్టి తిట్టింది. బుద్ధుందా మీకు, మీరు కావాలంటే డైరెక్ట్ గా మా కొడుకుతో పోరాడంటే కానీ నన్ను ఎందుకు వాడుకుంటారు, ఎప్పుడో నాకు జరిగిన యాక్సిడెంట్ ని ఇవాళ నా కొడుకు యాక్సిడెంట్ చేశాడని పచ్చి అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తారు, ఆవిడ కట్టి పెట్టింది. దాంతో అది ఆగిపోయింది. ఇప్పుడు అరెస్ట్ అని ఏం అరెస్ట్ చేస్తారు మీరు? 4 ఏళ్ల క్రితం మాట్లాడింది 5 ఏళ్ళకి ఏది అరెస్టు? అమ్మకి నిల్లు నాన్నకు పుల్లు అంటే తప్ప మీరు చేసింది నీకు అందరికి డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవటం నిల్లు కదా, అది అమ్మకి నిల్లు. నాన్నకు పుల్లు అంటే అవును మరి రేట్లు తగ్గి తాగండి మీరు తాగండి, అది నాన్నకు పుల్లు తప్ప మీరు చేసే దాని మీద అరెస్ట్ చేస్తారా? దేనికి అరెస్ట్ చేస్తున్నారు? దేనికి మీరు కక్ష సాధింపు మీ అధికారం ఉంది కనుక మీ ఇష్టానికి చేయడానికి అధికారం ఇచ్చారు కదా. ప్రజలు ఇప్పటికే అసహించుకుంటున్నారు. ఇప్పటికే తప్పు చేశాం మేము, ఈ అబద్ధాలు నమ్మాం. ఏదో చంద్రబాబు నమ్మలా పూర్తిగా, ఇతను నమ్మాము. 6 అడుగుల బుల్లెట్ కదా, ఏదో తిప్పుతాడు పొడుస్తాడు పక్కన ఉన్నాడు కదా అన్ని ఇప్పిస్తాడని నమ్మాము. ఈ 6 అడుగుల బుల్లెట్ చూసుకోమంటారు బాధ్యత. చంద్రబాబు భజన చేయడం తప్ప ఇంకోటి చేయట్లేదు. ఆయనే 10 ఏళ్ళు సీఎంగా ఉంటాడు. ఇలాంటి మాటలు గబుకు సనాతనే అంటాం. సనాతనం అంటే ఏంటో తెలియదు. సనాతన ధర్మం అనే పదమే లేదు. సనాతనం వేరు, హిందూ ధర్మం వేరు. సనాతన సాంప్రదాయం ఏమిటి, దాని పుట్టుపూర్వతలు, దాని కథ ఏంటి? 2వ శతాబ్దంలో సనాతనం మొదలైతే దానిలో ఉన్న రుగ్మతల్ని 2009వ శతాబ్దంలో అట్లే రుగ్మతల మీద పోరాటం మొదలైంది. ఏది? సతీ సహగమనము, బాల్య వివాహము, బ్రాహ్మణులకి విద్య, ఇలాంటి విషయాల మీద పోరాటం జరిగింది. 9వ శతాబ్దంలో పోరాటం జరిగితే 19వ శతాబ్దంలో 1832లో అట్లీ విముక్తి జరిగింది. ఈ సనాతన సాంప్రదాయంలో ఉన్న రుగ్మతల మీద పోరాటం, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని పోరాటం, అది జరుగుతుంది. మార్పులు జరుగుతున్నాయి. దీనికి ఏం తెలుసు? నిన్నటిదాకానేమో మా నాన్న దీపారాధన సీరియట్ అంటించుకుంటారు. అసలు హిందూ పెద్దలు, హిందూ మత పెద్దలే, హిందూ ప్రముఖులే దేశంలో అల్లకల్లోల మత విద్వేషాలకి ఆలయ కారకులు. మతం ఆయన ఈయనే నోరు మాట్లాడే, నా కొడుకు క్రిస్టియను, నేను మతం పుచ్చుకున్నాను, నేను బ్యాప్టిజం తీసుకున్నా అంటాడు. మళ్ళీ నేను సనాతన అంటాడు. ఒక స్టాండర్డ్ లేని మాటలు. ఈయన ప్రజల్లో జోకర్ లాగా అయిపోయాడు. ప్రశ్నగా వస్తాను, ప్రశ్నించడానికి వచ్చారన్నవాడు ప్రశ్నగా మిగిలిపోయాడు, జోకర్ గా అయిపోయాడు. ప్రభుత్వం ప్రజలు అసహించుకుంటున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే ఇప్పుడు జనవరి నుంచి మొదలెడతారు ప్రయాణం. జగన్ ప్రయాణం ప్రజల స్వాతంత్రం. ఇప్పుడే చూడండి, అసలు జగన్ ఓడిపోయిన నాయకుడిని చూడటానికి, కలవడానికి ఎలా ఎగబడుతున్నారు జనాలు, అది చూడాలి. అక్కడే మీరు అర్థమైపోదు. ఓడిపోయిన నాయకుడు మీరు కనుక బాగా ఉంటే అటు రాదు జనాలు. మీ దగ్గర నుంచి నిరాశ నిస్పృహ రాబట్టి అతను ఒక స్టార్ లాగా అతను ఎక్కడికి వెళ్తే అక్కడ వేలాది మంది, లక్షలాది మంది ఎంటబడుతున్నారు. అది మీ ఫెయిల్యూర్ కి నిదర్శనం. అక్కడే సాక్ష్యం. ఎంత ఫెయిల్యూర్ అయ్యారని గాలి మాటలు మాట్లాడుతున్నారు. జగన్ గారు మళ్ళీ జనంలోకి వెళ్తే వైసీపీ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం వచ్చే